వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SJ201. మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ పుట్నాలతో అయితే చెక్కి అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు పల్లీలతో ఒకసారి ఇలా పుట్నాలతో కూడా చెక్కి చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండిల్ అయితే పెట్టేసుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను. మీరు పుట్నాలు ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి బెల్లం అయితే వేసుకోండి. తర్వాత బెల్లం కరిగాకి కొంచెం అయితే వాటర్ అయితే వేయాలన్నమాట. చూడండి, ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఏమైనా డస్ట్ అయితే ఉంటుందే పోతుంది. ప్రాసెస్ కూడా దీనికి ఏమి ఎక్కువ ఉండదండి. మనకు పుట్నాలు బెల్లం ఉంటే చేసేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకొని తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్లిప్ అయితే తీసాను కానీ వీడియో అయితే డిలీట్ అయిపోయిందనమాట. తర్వాత మనం ఇప్పుడు పాకం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి చాలా ముదురు పాకం అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకు చెక్కి అయితే గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా మనం వాటర్లో వేయగానే అది మనకు ముద్దలాగా అయితే గట్టిగా అయితే మన చేతిలోకి రావాలన్నమాట. అప్పుడు మనకు పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పాకం ఇలా గట్టిగా లేదంటే మనకు అది చెక్కి తింటున్నప్పుడు పళ్ళకైతే అంటుకుంటుందన్నమాట. అందుకే ముదురు పాకం అయితే రావాలి. ఇప్పుడు మనకు పాకం వచ్చేసిన తర్వాత అందులోకి మనం 1 కప్పు వరకు పుట్నాలు అయితే వేసేయాలన్నమాట. పుట్నాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా 1 నిమిషం వరకు అలాగే స్టవ్ ఆన్లోనే ఉంచేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ అయితే తీసుకుని దానికి కొంచెం నెయ్యి అయితే రాసేసి మనము మిక్స్ చేసి పెట్టుకున్న పుట్నాలని అంతా అందులోకి ప్లేట్లు అయితే వేసేయాలన్నమాట. మీకు ఉండలు చుట్టుకోవాలంటే మీరు ఉండలు అయితే చుట్టుకోసుకోండి చేత్తో, లేదంటే ఇలా చెక్కిల్లా కావాలంటే ఇలా ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి దానిపైన వేసేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చెక్కిలా చేస్తున్నాను కాబట్టి ఇలా స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఉండలు కావాలంటే మీరు చేత ఉండలు చుట్టేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. అవి ప్లేట్ పైన వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఆరనివ్వండి. లేదా వెంటనే తీస్తే రావన్నమాట. మనకు ఆరిన తర్వాత తీస్తే ఇలా మనకు మంచి షేప్లో అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మీరు కూడా. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అవుతుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.